హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకు ఒక ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఒక న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఉపాధ్యాయులకు త్వరలో స్థానచలనం అంటే బదిలీలు ఉన్నాయన్నమాట. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మామూలుగా ప్రతి సంవత్సరం అయితే బదిలీలు ఉంటాయన్నమాట. సో మనకు రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీల రెగ్యులేషన్ చట్టం 2025 నేపథ్యంలో తొలుత జీవో 117ను రద్దు చేసి తర్వాత బదిలీలు అయితే చేపడతారనమాట. ఇప్పటికే సీనియారిటీ జాబితా అయితే రెడీ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది మనకు. ఈ నెల 20వ తేదీన సీనియారిటీ జాబితాను వెల్లడించినట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ పేపర్లో రావడం జరిగింది. మే నెల మొదటి వారంలో షెడ్యూల్ను ప్రకటించి ఆన్లైన్ విధానంలో బదిలీలు చేపడుతున్నారు. ఒకే పాఠశాలలో 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు ఖాళీల ఆధారంగా ఆప్షనల్స్ అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నట్టు వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కాకపోతే తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తమ పాఠశాలను ఎంపిక చేసుకునే వీలు లేదు. అంటే తెలుసుగా, తప్పనిసరి బదిలీ అంటే స్టేషన్ టెన్యూర్ కావచ్చు, లేదా అక్కడే వాళ్ళ టెన్యూర్ 3 ఇయర్స్ లేదా 4 ఇయర్స్ వాళ్ళ సర్వీస్ రూల్స్ని అనుసరించి కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకైతే ఆప్షన్స్ లేదని చెప్తా ఉన్నారు. తొలుత హెడ్ మాస్టర్ల బదిలీలు పూర్తి చేస్తారు. తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించి బదిలీ చేస్తారు. ఆ తర్వాత హెచ్ఈటీలకు పదోన్నతులు కల్పించి బదిలీలు చేస్తారనమాట. ఈ ప్రక్రియ మొత్తం కూడా మే 30వ తేదీకి పూర్తి చేయాలన్నట్లు విద్యాశాఖ భావిస్తున్నట్టయితే మనకు తెలిసిందండి. ఇది సమాచారము. సో టీచర్లు ఎవరైతే మరి వాళ్ళ 2 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వాళ్ళు ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు సిద్ధంగా ఉంటే మంచిది. మరి థ్యాంక్ యూ అండి.